ఈరోజు మేము నిజాం కళాశాలలో యూజీ హాస్టల్ కొరకు మేము ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా సీనియర్స్‌ని ఎంతోమంది విద్యార్థులను, గర్ల్స్‌ని, బాయ్స్‌ని పోలీసులు విద్యార్థులని కనికరం లేకుండా మా పోలీస్ అన్నలు వాళ్ళు విద్యార్థి దశలోనే ఉంచే వచ్చిర్రు. కనీసం మినిమమ్ ఒక కనికరం లేకుండా ఎలా పడితే అలా గుంజుకెళ్తూ వాళ్ళని గాయాల పాలు చేసిర్రు. మా సీనియర్ మా అన్నగారు అన్నను చాలా వరకు గాయాల పాలు చేసిర్రు. మనం ప్రశ్నించినందుకు మమ్మల్ని గాయాల పాలు చేసి ప్రిన్సిపల్ గారు ఏది అడిగినా పోలీసులను పట్టుకొని వచ్చి ఉండడం న్యాయం కాదు ఇది. అప్పుడు ఏమంటారు కొట్టిరా? కొట్టిర్రు. కొట్టిరా ఎందుకంట? రోడ్ ఎక్కినందుకు మీరు ఎందుకు రోడ్ మీదకి వస్తారు, మీ ప్రిన్సిపల్ని అడగని అంటున్నారు. మళ్ళీ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోతే పోలీస్ వాళ్ళు వచ్చి మీరు ఎందుకు వస్తారు, సార్ వచ్చి చెప్తాడు కదా, మీరు ఎందుకు వస్తారు, ఆడ వాళ్ళు అడ్డం వస్తారు, ఇక్కడ వాళ్ళు అడ్డం వస్తారు, ఆడ రోడ్ మీద ఇలా అడ్డందుకు నువ్వు ఎందుకు వీళ్ళందరూ రెచ్చగొడుతున్నావు అని కొట్టి లోపలికి గుంజుకపోయారు. వ్యాన్ లెక్కిచ్చారు. నువ్వు స్టూడెంట్ అని తెలుసు. నేను స్టూడెంట్ అని తెలుసు, నేను స్టూడెంట్ అయ్యి వాళ్ళకి స్టూడెంట్ అని తెలిసి, నేను స్టూడెంట్ లీడర్ అని తెలిసి వీళ్ళందరికి లీడ్ చేస్తున్నాను తెలిసి గుంజుకపోయాడు. ఇటు ఒక్కరిని ఎక్కించండి, ఇటు అందరు సప్ప అవుతాడు. బట్టలు చినిపోయినాయి మా వాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు పోలీసులు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పోలీస్ స్టేషన్. బేగం బజార్లో ఒకరు ఉన్నారు, వివిధ పోలీస్ స్టేషన్లు, హ్యాబిట్స్ ఒకరు, మొత్తం ఇక అన్ని పోలీస్ స్టేషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం 4-5 వ్యాన్ల స్టూడెంట్స్ అందరు 4-5 వ్యాన్లు ఎక్కించుకోపోయారు స్టూడెంట్స్. ఏమన్నారు అడిగితే ఏమంటారు, మీరు రోడ్ లేకుండా ప్రొటెస్ట్ చేసుకోండి, మీ సమస్యలు ఏందో మీరు శాంతియుతంగా పరిష్కరించుకోండి అంటే మా సమస్యను ఎవరు పరిష్కరించే విధంగా లేదు. ప్రిన్సిపల్ సార్ గారిని అడిగితేనేమో సార్ ఆన్సర్ ఒక్కటే 50-50, అంతకు మించి మేము ఏం చేయలేము, కెపాసిటీ లేదు సార్, అదొకటే మాట చెప్తారు. మా డిమాండ్ ఏంటంటే ఇప్పటి నుంచి ఇప్పుడు చేసిన పోరాటం కాదన్న, 2 సంవత్సరాల క్రితం మేము చేసింది. అప్పుడు మేము 100% సాధించుకున్నందుకే మేము శాంతియుతంగా ఒప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి వచ్చిన వాదన ఏంటంటే అది 50% కేటాయించారు, మీరు 100% ఎట్లా అడుగుతారని ఒక జీవో తీసుకొని వచ్చారు. అప్పుడు 55% కేటాయిస్తే మేము అన్ని సంబరాలు చేసుకుంటుంటే అన్న, ఎవరైనా సంబరాలు చేసుకుంటారు సగం సాధిస్తే ఫలితము మొత్తం ఫలితం 50 జీవో చూపిస్తుంది మరి ఆ జీవో రంగా. ఫస్ట్ ఆ జీవో అనేది ముందు చర్చలకు పిలిచిరు అన్న మమ్మల్ని. 10 రోజులకు అట్లా చర్చలకు పిలిచిరు, రోజు కుట్లాట అవుతుందని. 10 రోజులకు అట్లా చర్చలు పిలిస్తే నవీన్ మిట్టల్ సార్ దగ్గరకు పోయారు. సార్ ఏం చేశారంటే జీవో ఇచ్చిరు, ఏమంటారు అందరిని తోలుకపోయి మాట్లాడినాక జీవో వచ్చింది, 50-50 అని జీవో వచ్చింది. మేము దానికి ఒప్పుకోలేము. ఇక మీరు ఒప్పుకోకపోతే ఇట్లా చేస్తారా, అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతామని సార్ చెప్పారు. అప్పుడు సార్ చర్చలు అయినాక తర్వాత బెదిరించారంట మా అక్క వాళ్ళని. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము అప్పుడు ఉన్నాం, మేము చర్చలకు అయితే మా అక్క వాళ్ళు 6 మంది పోయారు, వాళ్ళని ఇట్లా బెదిరించారు. తర్వాత ఇక మేము శాంతియుతంగా పై అధికారులు, మాజీ విద్యార్థులు ఉంటారు, నిజాం కళాశాల మాజీ విద్యార్థులైన బట్టి విక్రమార్క గారు, మధు యాష్కి గారు, వాళ్ళందరూ వచ్చారు. అప్పటి విద్యార్థులంతా వాళ్ళకి ఈ సమస్య అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చారు. సమస్య అంతా పరిష్కారం అయింది, వాళ్ళకి థ్యాంక్స్ చేయడం చెప్పారు ట్విట్టర్ వేదికగా, న్యూస్ ఛానల్ వేదికగా. లాస్ట్కి వస్తే సిచ్యువేషన్ ఎట్టుందంటే మళ్ళీ లాస్ట్కు 50-50 అని మాట్లాడుతారు సార్. అప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ టైం కాబట్టి యూజీ విద్యార్థులు అప్పటి ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ఉన్న సబితా ఇంద్రారెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజీకి ప్రయారిటీ అండి, తర్వాత పీజీకి ఇవ్వండి అని అంటే, అప్పుడు కరోనా సమయం కాబట్టి యూజీ విద్యార్థులు తక్కువ ఉండడంతో అప్పుడున్న రూమ్లలో కొన్ని పీజీ విద్యార్థులకు కేటాయించడం. ఇప్పుడు 2024 యూజీ విద్యార్థులు చాలా వరకు ఎక్కువ వచ్చారు. ఇప్పుడు ఉన్న సర్క్యులర్ ఏంటంటే అంతకుముందుకు 60 కిలోమీటర్స్ ఉండే, ఇప్పుడు 150 కిలోమీటర్స్ ఎక్కువ సర్క్యులర్ ఇష్యూ చేసారు. దానివల్ల ఒక రోజు ఒక విద్యార్థి 150 కిలోమీటర్స్ నుంచి ఇంత హైదరాబాద్ మహానగరం ట్రాఫిక్ క్రాస్ చేసుకుంటూ 150 కిలోమీటర్స్ నుంచి అప్ అండ్ డౌన్ చేయగలరా? అప్పుడు గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు, మదియాష్కి గారు వచ్చి మేము చేసిన ప్రొటెస్ట్కి సంఘీభావం తెలిపి కూడా వెళ్ళు. ఈ మీడియా ప్రకటన ద్వారా మేము ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క గారు, ఆయన కూడా నిజాం కళాశాల పూర్వ విద్యార్థి, మధు యాష్కి గారు అయినా, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అయినా ఒకటే మా విజ్ఞప్తి, ఈ ప్రస్తుతం ఈ యూజీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో 100% యూజీ విద్యార్థులకు మాత్రమే గర్ల్స్ హాస్టల్ కేటాయించాలని మేము ఈ మీడియా ప్రకారం డిమాండ్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ కేవలం నేను ఇవ్వను అనే ఒక మొండి వైఖరి మాత్రమే తనది ఉంది. అది బిడ్డ మీరు నా పిల్లలే, ఈ సమస్యకు ఇది సొల్యూషను, ఇది నా చేతిలో లేదనే ఒక మంచి ఆన్సర్ ఇచ్చే సిచ్యువేషన్ మాత్రం లేదు. కేవలం నేను ఇవ్వను అనే ఒక మొండి వైఖరి మాత్రమే ప్రిన్సిపల్ గారు చూపెడుతున్నారు. ఎప్పుడు చూసినా ఇదే మొండి తీరు వైఖరి. ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా, డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క గారికైనా, బల్మూరి వెంకట్ గారికైనా, వీళ్ళంతా మా దగ్గరికి ప్రొటెస్ట్ చేసినప్పుడు వచ్చి సంఘీభావం తెలిపిన వారే. మీకు ఈ మీడియా ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పూర్తి స్థాయిలో యూజీ విద్యార్థులకు మాత్రమే ఇప్పుడున్న హాస్టల్ కేటాయించాలి.
పీజీ విద్యార్థులకు ఆల్రెడీ ఓయూలో హాస్టల్ ఉంది. పీజీ విద్యార్థులు ఈ డిస్టర్బెన్స్లో మేము ఉండలేం. ఓయూలోనైతే వాళ్ళు లెటర్ రైట్ చేసి మరి ఇచ్చిర్రు. మేము పీజీ హాస్టల్ ఓయూలో ఉంది, అక్కడి నుంచెల్లే మేము వస్తాము, అక్కడనే చదువుకుంటాము, అక్కడికే మేము కోచింగ్లు తీసుకున్నా ఏది తీసుకున్నా మాకు అక్కడనే అక్కడ అట్మాస్ఫియర్ అయినా ఏదైనా బాగుంటుంది అని వాళ్ళు ఆల్రెడీ రైట్ చేసి ఇచ్చిర్రు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమస్యను త్వరగా తీర్చాలని కోరుకుంటాను. ధన్యవాదాలు.